పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను దేశ ప్రజలు స్వాగతిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా భారత మౌనాన్ని చేతకానితనంగా చూస్తున్న పాకిస్తాన్ ఉగ్రవాద ముష్కరలకు ఆపరేషన్ సింధూర్ ఒక పీడకలుగా మారిందని దేశ ప్రజలు భావిస్తున్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే ఏ దేశానికైనా సరే ఈ ఆపరేషన్ ఒక మెసేజ్ పంపిస్తోందని అంటున్నారు. దేశం కోసం వీర జవాన్లు చేస్తున్న యుద్ధానికి తమంతా కూడా మద్దతుగా ఉంటామని ప్రజలంతా ముక్త కంఠంతో చెబుతున్నారు. యుద్ధం మా వరకు వస్తే కుటుంబం నుంచి ఒక్కొక్కరం బయటకి వచ్చే భారత మాత రుణం తీర్చుకుంటామని చెబుతున్న మార్నింగ్ వాకర్స్ తో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. భారతదేశం అంతటా వినిపిస్తున్నటువంటి ఒకే పేరు జై జవాన్ జై కిసాన్ అన్నమాట. ఈ మాటను నిజం చేస్తూ జవాన్లంతా కూడా భారత సైన్యం అంతా కూడా పాకిస్తాన్లో ఉగ్రవాద ముష్కరులను ఏరవేస్తుంది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా జవానులకు మరోవైపు భారతదేశం వర్తిల్లాలంటూ కూడా పూర్తి స్థాయిలో నినాదాలు చేస్తున్నారు. నిన్న ఎవరైతే భారత ఆర్మీలో పనిచేస్తున్నటువంటి వీర జవాను వీరమరణం పొందడం, అతనికి మద్దతుగా ఈరోజు వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో ర్యాలీ నిర్వహిస్తున్నారు. జై జవాన్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. యుద్ధం అనివార్యమైతే మేము కూడా యుద్ధానికి సిద్ధమంటున్నారు కొంతమంది ప్రజలు మరియు ఆరోగ్య వాకింగ్ క్లబ్, అదేవిధంగా మిగతా వాకింగ్ క్లబ్కు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా. ప్రస్తుతం విజువల్స్లో కూడా చూడొచ్చు, వాళ్ళంతా కూడా భారతదేశానికి సంబంధించినటువంటి యుద్ధం చేయడం ఇదంతా కూడా మంచి పరిణామం అంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఉదయాన్నే వీళ్ళు లేవడంతో పాటు దాదాపు 300 మందికి పైగా బైక్ ర్యాలీ నిర్వహించారు. మానవహారం నిర్వహించి ఆ యొక్క జవాన్ కుటుంబానికి కూడా నివాళులు అర్పించినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక మన దగ్గర కొంతమంది వాకింగ్ గ్రూప్కు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎట్లా చూస్తారు? ఈరోజు ఉదయాన్నే లేశారు, 300 మందికి పైగా ఓవరాల్గా ఈ యొక్క ర్యాలీని కూడా నిర్వహించారు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్, భారత మాత ముద్దుబిడ్డలైనటువంటి సైనికులకు మన వంతు బాధ్యతగా నైతిక మద్దతు తెలపాల ఉద్దేశం కొద్దీ, అదేవిధంగా నేను అమరులైనటువంటి ముక్కుపచ్చాలన్నటువంటి మురళీ నాయక్ గారికి, సచిన్ యాదవ్ గారికి వాళ్ళకి నివాళులు అర్పించి సైన్యానికి మేము ఉన్నామంటూ ఆత్మస్థైర్యాన్ని కలిగించడానికి, ప్రజల్లోపల దేశభక్తిని రగిలించడానికి ఈ యుద్ధం ఎందుకోసం అవసరమైంది అన్నటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశం కొద్దీ మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. కొత్తకోటలో వాకింగ్ గ్రూప్లో ఉన్నటువంటి అన్ని గ్రూపుల వారు కూడా ఐకమత్యంగా దాదాపుగా ఒక 300 బైకుల దాకా ర్యాలీ నిర్వహించి మానవహారాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా దేశానికి మేము వెన్నంటూ ఉంటామని దేశానికి మద్దతు తెలపడానికి, దేశభక్తి నిరూపించుకోవడానికే ఈ ర్యాలీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంతకుముందు పహల్గామ్లో అరాచక మూకలు దాడి చేసినప్పుడు కూడా ఈ విధంగానే అందరం కలిసి క్రొవ్వొత్తులతో వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు యుద్ధం వచ్చినప్పటికీ కూడా మేము కూడా దేనికైనా సిద్ధమైనటువంటి సందేశాన్ని భారత సైనికులకు మేమంతా 144 కోట్ల మంది మీ వెన్నంటి ఉంటారని చెప్పడానికి సైనికుల మద్దతుగా ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. చూస్తున్నాం, ఇదంతా కూడా దేశానికి, మరోవైపు సైనికులకు మేమంతా మద్దతుగా ఉంటున్నామని చెప్తున్నారు. మరోవైపు మరికొంతమంది కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఒకవైపు యుద్ధం జరుగుతుంది, మరోవైపు పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు కూడా పాల్పడుతుంది. దేశ సరిహద్దుల్లో జవాన్లతో పోరాడలేక సామాన్య ప్రజలను టార్గెట్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఎట్లా చెప్తారు? ఏం చెప్పాలనుకుంటున్నారు? సరిగ్గా 18 రోజుల క్రితం మనకు ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గామ్లో మరి సాధారణ ప్రయాణికులపై, ఎటువంటి ఆయుధాలు లేనటువంటి సామాన్య ప్రజలపైన ఉగ్రవాదులు తుపాకులతో విరుచుకుపడి మరి మతాన్ని ప్రశ్నిస్తూ, దేశాన్ని ప్రశ్నిస్తూ వాళ్ళందరూ కూడా చంపడం అనేది చాలా చాలా బాధాకరం, విచారకరం. ఇంతకుముందు కూడా భారత్ పైన ఎన్నో దాడులు జరిగాయి. అంటే ముంబైలో దాడులు జరిగాయి, పుల్వామాలో దాడులు జరిగాయి, హైదరాబాద్లో దాడులు జరిగాయి. మరి ఎంతోమంది, వేలాది మంది భారతీయులు కూడా చనిపోవడం జరిగింది. మన భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే శాంతి సహనంతో ఉంటాం. ఎటువంటి గొడవలు కానీ ఉగ్రవాదాలకు ప్రోత్సాహం కానీ చేయము. మరి అటువంటి సహనంతో ఉన్న భారతదేశం ఈరోజు ఉలిక్కిపడి లేచింది. ఎందుకంటే ఇంకా భవిష్యత్తులో మనం అటాక్ చేయకపోతే మాత్రం, ఉగ్రవాదాన్ని నిర్మూలించలేకపోతే మాత్రం మనం చాలా తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఒక భారత ప్రభుత్వం ఒక కఠినమైన నిర్ణయం తీసుకొని ఆపరేషన్ సింధూర్ పేరుతో ఒక చక్కటి ప్రణాళిక రూపొందించుకొని దాదాపు ఇది 4 రోజులు గడుస్తుంది. మరి శత్రుదేశం మీద మాత్రం భీకరంగా ఫైట్ చేస్తుంది. అందులో మన భారత సైనికులు, త్రివిధ దళాల అధిపతులు అందరూ కూడా చాకచక్యంగా అక్కడి నుండి వస్తున్న అటాక్ని కూడా తిప్పికొడుతూ మన భారతదేశాన్ని రక్షించే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఎనీహౌ, మనం ఇక్కడ ఇంత ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే అక్కడ భారత సైనికుల కృషి ఎంతైతే ఉంది, మన పోరాటం
మతం మీద కాదు, రాజకీయ పార్టీ మీద కాదు, దేశం మీద కూడా కాదు, ఉగ్రవాద నిర్మూలన మీదే మన పోరాటం. కాబట్టి అందరూ కుల మతాలకు అతీతంగా, దేశాలకు అతీతంగా ప్రపంచ దేశాలు కూడా మన భారతదేశానికి మద్దతు ఇస్తున్నాయి. చాలా సంతోషకరం. మనలో న్యాయం ఉంది కాబట్టి అంతమంది ప్రపంచ దేశాలు కూడా మనకు సపోర్ట్ చేస్తున్నాయి. కాబట్టి ఇందులో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. ఒక అడుగు ముందరకు పడింది. అది అటో ఇటో తేల్చుకుంటేనే బాగుంటుందని చెప్పి నా యొక్క అభిప్రాయం. మరి దానికి సంఘీభావంగా కొత్తకోటలోని వాకింగ్ క్లబ్ అసోసియేషన్ సభ్యులంతా కూడా ఒక పిలుపుతోటి, ఒక్కరోజు టైం తోటి అందరం ఏకమై ఇక్కడ భారత సైనికులకు సంఘీభావం ప్రకటించాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. మరి దాన్ని పురస్కరించుకొని అందరూ కూడా రావడం అనేది చాలా చాలా సంతోషదాయకం. మరి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. చూస్తున్నాం మొత్తంగా వీళ్ళు చెప్పేదంతా ఒకటే, భారత్ చేస్తున్నటువంటి దాడిలో న్యాయమైనటువంటి న్యాయం ఉంది. ఆ న్యాయానికి తగ్గట్టుగానే ఈరోజు జవాన్లంతా కూడా కలిసికట్టుగా శ్రమిస్తున్నారు. ఒకవైపు పాకిస్తాన్ చేస్తున్నటువంటి కుట్రలను తిప్పికొడుతున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా మరికొంతమంది కూడా ఉన్నారు. ఇప్పటికే కొంతమంది వీర జవాన్లు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మరణించినటువంటి సిచ్యువేషన్. దీన్ని ఎట్లా చూడాలి? అంటే వీర జవాన్లకు సంబంధించినటువంటి వారి కుటుంబాలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్, పహల్గామ్లో వీరమరణం పొందినటువంటి అమరులకు మా అఖిలపక్ష వాకింగ్ క్లబ్ తరఫున వాళ్ళకి నివాళులు అర్పిస్తున్నాం. అదేవిధంగా భారత సైనికులకు భారతదేశం మొత్తం అండగా ఉంటుందని, వారి కుటుంబాలకు భారతదేశం ఎప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన శత్రు దేశమైనటువంటి ఉగ్రవాదులను తుదముట్టించేంత వరకు నరేంద్ర మోడీకి మద్దతుగా భారతదేశ సైనికులకు మేమల్లా మద్దతుగా ఉంటామని, వారికి ఆత్మస్థైర్యం పెంపొందించే విధంగా మేము వారికి ఎల్లవేళలా ఆత్మస్థైర్యం పెంపొందించే విధంగా మేము మద్దతుగా ఉంటామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం సార్. ఇది ఓవరాల్గా మొత్తంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, జిల్లాల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో ఎక్కడ చూసినా ఎటు విన్నా కూడా ఒకవైపు పహల్గామ్ దాడికి ప్రతీకార చర్యగా భారత్ చేపట్టినటువంటి మిషన్ సింధూర్కు విశిష్టమైనటువంటి ఆదరణ లభిస్తుంది. ప్రజలంతా కూడా మేము ఏకతాటి పైన ఉన్నాము. ఒకవైపు నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి ఈ యొక్క యుద్ధానికి మేమంతా సపోర్ట్గా ఉన్నాము. యుద్ధం మా వరకు వస్తే, యుద్ధం అనివార్యమైతే ఖచ్చితంగా కుటుంబం నుంచి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి దేశాన్ని కాపాడుకోవడానికి ముందుంటాం. అదేవిధంగా యుద్ధంలో మరణిస్తున్నటువంటి వీర జవానుల కుటుంబాలకు మేము అండగా నిలబడతామని చెప్పి కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ఆపరేషన్ సింధూర్కు సంబంధించినటువంటి మద్దతుకు సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ నగేశ్వర్ శంకర్, బిగ్ టీవీ, కొత్తకోట నుండి.